యాంటీవైరస్ ఎంత ప్రొటెక్టెడ్‌గా పనిచేస్తది? సో ఇక్కడ విషయం ఏంటి అంటే గనక, నా దృష్టిలో అయితే గనక, డోంట్ టేక్ మీ రాంగ్, హ్మ్. యాంటీవైరస్ ఆర్ యూజ్లెస్. యాంటీవైరస్ ఆర్ యూజ్లెస్. ఒక క్వెషన్ అడుగుతాను చెప్పండి. హ్మ్. మన ప్రపంచం మెడికల్‌గా చాలా అడ్వాన్స్‌డ్. మన భుజాలు మనమే తడుముకుంటాం. హ్మ్. ఈ కంట్రీ కాదు, ఆ కంట్రీ కాదు, ప్రపంచం మొత్తం తడుముకుంటారు. ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు, అది వేరే విషయం. ఇక్కడ విషయం ఏంటి అంటే గనక, కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు ఆపలేకపోయారు? ద రీజన్ ఈస్ వి డోంట్ హ్యావ్ సిగ్నేచర్స్ ఆఫ్ ఇట్. మీన్స్ అది ఎలా పనిచేస్తుంది, దాని యొక్క ఫంక్షనింగ్ ఏంటి, అండ్ దాని యొక్క రూపం ఏంటి, ఇట్లాంటివేమీ మనకు తెలీదు. ఎసాను యెస్. ఇక్కడ యాంటీవైరస్ ఎలా అప్డేట్ అవుతుందో చెప్తాను వినండి. అసలు మెడికల్ డిపార్ట్మెంట్ ఎలా అప్డేట్ అవుతుంది? ఇక్కడ విషయం ఏంటంటే, మార్కెట్‌లో ఒక వైరస్, ఒక ప్లేగ్ వ్యాధి వచ్చింది. హ్మ్. ప్లేగ్ ఒకప్పుడు పెద్దది, అవును. ఇప్పుడు చిన్నది. Yeah. పోలో ఒకప్పుడు పెద్దది, హ్మ్. ఇప్పుడు చిన్నది. అవునా కదా? వి డోంట్ కేర్ అబౌట్ ద పోలో. హ్మ్. ఎసాను కానీ ఇక్కడ ఎందుకంటే మెడికల్ రికార్డ్స్‌లో ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది. దానికి సంబంధించిన విరుగుడు అనేది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు కోవిడ్‌లో ఎలా అయితే గనక ఒక ఒక వైరస్ కొత్తగా వచ్చిందో, ప్రెజెంటు ఎవ్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఒక సర్టెన్ టైం వరకు వాళ్ళందరూ ఎఫెక్ట్ అవ్వాల్సిందే. హ్మ్. వాళ్ళ బ్లడ్ శాంపిల్స్‌ని తీసుకొని, వాటిని అనలైజ్ చేసి, దాని బిహేవియర్ ఏంటి, వాటి స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని, దానికి సంబంధించిన విరుగుని కనిపెట్టడానికి మనోళ్ళు 2 ఏళ్ళు పట్టింది. Yeah. అలాగే యాంటీవైరస్ కూడా అలాగే ఫంక్షన్ అవుతాయి. యాంటీవైరస్‌లన్నీ ఎలా ఫంక్షన్ అవుతాయి అంటే గనక, గతంలో ఉన్న ఆల్రెడీ మెలీషియస్ ప్రోగ్రామ్ సంబంధించిన పోలికలు ఏవైతే ఉన్నాయో, ఆ పోలికలన్నిటిని కూడా ఒక గ్రూప్‌గా ఫార్మ్ చేసి, ఆ గ్రూప్‌ని ఒక యాంటీవైరస్‌లో పొందుపరుస్తారు. హుహు. సో, కొత్తదేదొచ్చినా దానికి అప్‌డేటెడ్‌గా ఉండదు యాంటీవైరస్. ఉండదు. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఒక బ్లాక్ పర్సన్ వచ్చి హ్మ్. బాంబ్ పెట్టాడు, పేలిపోయింది. హ్మ్. నెక్స్ట్ టైమ్ నుంచి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు? బ్లాక్ కలర్ హెయిర్‌తో బ్లాక్ కలర్ పర్సన్ ఎవరొచ్చినా కూడా వెంటనే ఆపేయండి అంటారు. ఈసారి తెల్ల పర్సన్ వస్తారు, ఏం చేస్తారు? అలాగే యాంటీవైరస్‌లు కూడా అంతే. సో, ఏంటి అంటే గనక, గతంలో ఉన్న సిగ్నేచర్స్‌ని బేస్ చేసుకునే వర్క్ అవుతే తప్పితే, మార్కెట్‌లోకి ఏ కొత్త మెలీషియస్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా, దాన్ని ఏ యాంటీవైరస్ కూడా ఆపలేదు. ఎందుకంటే దానికి సంబంధించిన సిగ్నేచర్స్ అనేవి యాంటీవైరస్‌లో అప్డేట్ అయ్యి ఉండవు. హ్మ్. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? మన ల్యాప్‌టాప్‌లో ఒక మెలీషియస్ ప్రోగ్రామ్ అనేది కొత్త రకమైన వైరస్ మన ల్యాప్‌టాప్‌లో రన్ అవుతుంది. హ్మ్. ఆ తర్వాత మన ల్యాప్‌టాప్‌లో ఏదో మతలబులు జరుగుతూ ఉంటాయి. మన యాంటీవైరస్ కొన్ని రోజులకి ఆ బిహేవియర్ ఏదో డిఫరెంట్‌గా ఉంది బిహేవియర్ అని చెప్పి, మన ల్యాప్‌టాప్ ర్యామ్ మొత్తాన్ని తీసుకెళ్ళి యాంటీవైరస్ పంపించిద్ది. యాంటీవైరస్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే దాన్ని అనలైజ్ చేస్తారు. హ్మ్. అనలైజ్ చేసి ఆ టీమ్ మొత్తం ఏం చేస్తారంటే దాని బిహేవియర్స్, దాన్ని ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏంటని చూసుకొని, దాన్ని నోట్ చేసి, దాన్ని యాంటీవైరస్‌కి అప్డేట్ చేస్తారు. అప్పుడు మనకి యాంటీవైరస్ అప్డేట్స్ వస్తాయి. ఓహ్! అది యాంటీవైరస్ అప్డేట్స్ అంటే. హ్మ్. మనమందరం ఏం చేస్తాం? ఇంటర్నెట్ వేస్ట్ అని చెప్పి యాంటీవైరస్‌ని అప్డేట్ చేయం. హ్మ్. అవునా కాదా? అంటే ఈ యాంటీవైరస్ అప్డేట్స్ ఆర్ నథింగ్ బట్ ద ప్రెజెంట్ విరుగుళ్ళు. హ్మ్. కొత్త వాటి కోసం. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎంత పెద్ద యాంటీవైరస్ కంపెనీని తీసుకోండి. కొత్త రకమైన సిగ్నేచర్స్‌తో వచ్చిన మాల్‌వేర్‌ని అయితే గనుక ఏది ఆపలేదు. హ్మ్. ఈవెన్ 5 నిమిషాలు నాకు టైమ్ ఇస్తే, ఐ విల్ రైట్ ఇట్ ఫర్ 16 లైన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్, హ్మ్. అండ్ ఇట్ డజంట్ స్టాప్. సిగ్నేచర్ అనే కాదు, రకరకాల యాంటీవైరస్‌లు ఉన్నాయి. బిహేవియర్ బేస్డ్, శాండ్ బాక్స్, ఇట్లా రకరకాల యాంటీవైరసెస్, హ్యూరియాస్టిక్ బేస్డ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీవైరస్ అని అంత లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్మ్. సో, ఇట్లా యాంటీవైరస్‌లు అనేవి వర్క్ అవుతాయి. ఇప్పుడు చెప్పండి, మీ దాంట్లో యాంటీవైరస్ ఉంది. నేను ఒక హ్యాకర్‌ని. ఓకే. మీరు ఎంత సెక్యూర్‌గా ఉన్నా కానీ, నాకు కొత్త రకమైన వైరస్‌ని తయారు చేసి పంపిస్తే, మీరు యాంటీవైరస్‌ని ఆపలేదు. ఓకే. అండర్‌స్టూడ్. యూ గాట్ మీ. యెస్. సో, దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ దట్ ద security is just an hallucination. హ్మ్. You got me. So people says that whenever we say this word, that security is just an hallucination, people says that you are a fool. But actually, it is a fact.